హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ డౌన్ అయిందా? మార్కెట్ ఎలా ఉంది? కొనుగోళ్ల మందగమనం దేనికి సంకేతం? ఇవన్నీ ఈ వీడియోలో చర్చిద్దాం. హైదరాబాద్లో ఇటీవల జరిగిన భూముల వేలం గతానికి పోలిస్తే ఒక వింత పరిస్థితిని చూపిస్తోంది. 100 ప్లాట్ల వేలానికి పెట్టిన కేవలం 3 ప్లాట్లు మాత్రమే అమ్మబడ్డాయి. ఈ వీడియోలో మనం ఈ వేలం ఫలితాలు, ప్లాట్ల ధరలు, ప్రభుత్వ విధానాలు, మార్కెట్ పరిస్థితులను చూద్దాం. చూడండి ఏ విధంగా నగరంలో రియల్ ఎస్టేట్ పరిస్థితులు మారాయి. హైదరాబాద్ నగరంలో గతంలో 1 ఎకరం భూమి 100 కోట్లకే అమ్మబడిన స్థాయి ఉంది. నగరంలో ఐటీ నిర్మాణ రంగాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ పెట్టుబడిదారుల ఆసక్తి భారీగా ఉండేది. మౌలిక వసతులు, మంచి రోడ్లు, త్రాగునీరు, ఉద్యోగ అవకాశాలు, వైద్య సౌకర్యాలు పెరుగుతూ ఉండటంతో ప్రజల కొనుగోలు సామర్థ్యం పెరిగింది. ప్రతి సంవత్సరం భూములు, ఇండ్ల ధరలు గణనీయంగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పటి వరకు జరిగిన వేలంలో 3 జిల్లాల్లో అభివృద్ధి చేసినటువంటి 100 ప్లాట్లను వేలానికి పెట్టారు. తుర్కియాంజల్లోని 2, పుప్పాలగూడలో 1 మాత్రమే అమ్మబడింది. మిగతా 97 ప్లాట్లు విక్రయించబడలేదు. 1630 గజాల బిట్టుకు పోటీ పడిన 2 పెట్టుబడిదారుల ద్వారా ధర కేవలం గజానికి 2000 పెరిగింది. ఇక్కడ నుంచి అర్థమవుతుంది గతంలో కలిగిన వేగం ఇప్పుడు మరింత నిశ్శబ్దంగా ఉందని. ఈ మార్పు వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. గత ప్రభుత్వ భూములు ఆక్రమణలను ఎదుర్కొన్న విధానాలు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నటువంటి ప్రక్రియలో ఆలస్యం, బఫర్ జోన్ల నిర్ధారణ, గత ఏళ్లకు నోటీసులు జారీ చేయటం, ఈ విధానాలు మార్కెట్లో పెట్టుబడిదారుల నమ్మకాన్ని ప్రభావితం చేశాయి. ఫలితంగా ప్లాట్లు అమ్మడవడం, ధరలు పెరగడం అన్ని నిశ్శబ్దంగా మారాయి. తక్కువ అమ్మకాలు, ధరల పెరుగుదల కేవలం చిన్న స్థాయిలోనే. ఇంతవరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్నది ఒక స్పష్టమైన సంకేతం. ముందు 100 కోట్ల పెట్టుబడులు రావడం సాధారణం. ఇప్పుడు రిటర్న్ మరియు సౌకర్యాల ఖర్చులు కూడా కవర్ కావడం సులభం కాదు. ప్రకటనల ఆధారంగా ఇలాంటి పరిస్థితులు రియల్ ఎస్టేట్ పెట్టుబడుల నడుమ పెద్ద మార్పులు సూచిస్తున్నాయి. నగరంలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు, పెట్టుబడిదారులు మరియు కస్టమర్లు ఇలా ఉన్న పరిస్థితులను గమనిస్తున్నారు. కొన్ని కంపెనీలు కొత్త ప్రాజెక్టులను ఆలస్యం చేస్తూ, కొంతమంది పెట్టుబడిదారులు పునరాలోచనలో ఉన్నాయి. ఇంతే కాదు, మార్కెట్లో వచ్చే ఏవైనా పెట్టుబడులు నిర్మాణ అనుమతులపై ఆధారపడతాయి. ఫలితంగా కొత్త ప్రాజెక్టులు నిలిచిపోవటం, విక్రయాలు తగ్గడం అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. మార్కెట్ తిరిగి ఎలా రీబౌండ్ అవుతుందో ప్రభుత్వ విధానాలు, అనుమతుల ప్రక్రియను, పెట్టుబడిదారుల ఆసక్తి అన్నీ నిర్ణయిస్తాయి. వీటిలో ఏ మార్పు వస్తే భూములు, ఇండ్ల ధరలు, విక్రయాల వేగం ప్రభావితమవుతుంది? ఇప్పుడు పరిస్థితులు గత వేగానికి దూరంగా ఉన్నాయి. ఇక్కడి ఫ్యాక్ట్స్ చూస్తే 100 ప్లాట్ల వేలం పెట్టినా కేవలం 3ంటినే అమ్మటం, ధరలు నిశ్శబ్దంగా పెరగడం, పెట్టుబడిదారుల నమ్మకం తగ్గడం ఇవన్నీ ఒక సంకేతం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గతంతో పోలిస్తే ఇప్పుడు నిశ్శబ్దంగా మితమైన మార్గంలో ఉంది. ఈ వీడియోలోని వివరాలు, గణాంకాలు, పరిస్థితులు మాత్రమే చూపిస్తున్నాం. మార్కెట్పై మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. లైక్, షేర్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం ఎప్పుడు కూడా వాస్తవాలను మాత్రమే చూపిస్తాం.